హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడు హబ్. ఈ వీడియోలో మనం తెలంగాణకి సంబంధించిన ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలో అయితే రాబోతుంది. తెలంగాణ నుంచి ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే త్వరలో రాబోతుంది. సో ఆ ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి సెకండ్ పేపర్లో వచ్చే హిందూ ఫిజియాలజీ మరియు టెంపుల్ సిస్టమ్ క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్గా ఎండోమెంట్ ఆఫీసర్కి జరిగిన ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ. సో వీడియో ఎవరైతే ఎండోమెంట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం మీరే నష్టపోతారు. సో వీడియో ఎవరైతే ఎండోమెంట్ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో మనం లేట్ చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ద థర్డ్ ఆశ్రమ సిస్టమ్ ఈజ్ కాల్డ్. ఫస్ట్ క్వశ్చన్, ది థర్డ్ ఆశ్రమ సిస్టమ్ ఈజ్ కాల్డ్. మూడవ ఆశ్రమ వ్యవస్థను డాష్ అని పిలుస్తారు. ఆప్షన్ ఏ బ్రహ్మచార్యం, ఆప్షన్ బి సన్యాస, ఆప్షన్ సి వనప్రస్థ, ఆప్షన్ డి గృహస్థ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, వనప్రస్థ. మూడవ ఆశ్రమ వ్యవస్థను వనప్రస్థ అని పిలవడం జరుగుతుంది. చూసుకోండి, మూడవ ఆశ్రమ వ్యవస్థను వనప్రస్థ అని పిలవడం జరుగుతుంది. చూసుకోండి. సో వీడియో చూసేవాళ్ళు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ క్వశ్చన్, హౌ మెనీ ఇన్కార్నేషన్స్ ఆఫ్ విష్ణు అపియర్డ్ ఇన్ సత్యయుగ ఫ్రమ్ హిస్ దశావతార. సత్యయుగంలో విష్ణువు తన దశావతారం నుండి ఎన్ని అవతారాలు అవతరించాడు? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 12. సో సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 4 అండి. సత్యయుగంలో మహావిష్ణువు తన దశావతారం నుండి ఎన్ని అవతారాలు అవతరించాడంటే 4 అవతారాలు అవతరించాడండి. సత్యయుగంలో 4 అవతారాలు. సో అవి ఏంటి అంటే మత్స్య కుర్మ, వరాహ, అండ్ నాలుగోది వచ్చేసి నరసింహ. సత్యయుగంలో మహావిష్ణువు మత్స్య, కుర్మ, వరాహ, నరసింహ అనే ఈ 4 అవతారాలని సత్యయుగంలో అవతరించడం జరిగింది. చూసుకోండి, టోటల్గా మహావిష్ణువు అయితే 10 దశావతారాలను అయితే అవతరించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్, హూ వేర్ ద రాక్షస లీడర్స్ ఇన్ జనస్థానంలో రాక్షస నాయకులు ఎవరు? ఆప్షన్ ఏ మారిచ, సుబాహు, ఆప్షన్ బి సుండ, ఉపసుండ, ఆప్షన్ సి శుంభ, నిశుంభ, ఆప్షన్ డి కరదూషణ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, కరదూషణ. జనస్థానంలో రాక్షస నాయకులు ఎవరంటే కరదూషణుడు రాక్షస నాయకులుగా ఉండడం జరిగింది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4వ క్వశ్చన్, ఋగ్వేదంలో ఏ మండలాన్ని పవమాన మండలం అని అంటారు? ఋగ్వేదంలో ఏ మండలాన్ని పవమాన మండలం అంటారు? ఆప్షన్ ఏ 7th, ఆప్షన్ బి 9th, ఆప్షన్ సి 1st, ఆప్షన్ డి 10th. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 9th. ఋగ్వేదంలో పవమాన మండలం అని 9వ మండలాన్ని అనడం జరుగుతుంది. చూసుకోండి, ఋగ్వేదంలో 9వ మండలాన్ని పవమాన మండలం అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సంహిత అంటే ఏమిటి? ఆప్షన్ ఏ ఛందస్సు, ఆప్షన్ బి మంత్రాల సంకలనం, ఆప్షన్ సి కవితా రచన, ఆప్షన్ డి ఉపనిషత్తులపై వ్యాఖ్యానం. సంహిత అంటే ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మంత్రాల సంకలనాన్ని సంహిత అంటారు. మంత్రాల సంకలనాన్ని సంహిత అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్,
ఆరో క్వశ్చన్, బ్రహ్మ విద్యను అన్వేషించడానికి నచికేతుడు యమలోకానికి వెళ్ళిన ఘట్టాన్ని ఏ పురాణం వివరిస్తుంది? ఆప్షన్ ఏ విష్ణు పురాణం, ఆప్షన్ బి నారద పురాణం, ఆప్షన్ సి వరాహ పురాణం, ఆప్షన్ డి లింగ పురాణం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వరాహ పురాణం. బ్రహ్మ విద్యను అన్వేషించడానికి నచికేతుడు యమలోకానికి వెళ్ళిన ఘట్టాన్ని ఏ పురాణం వివరిస్తుందంటే వరాహ పురాణం అనేది వివరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 7వ క్వశ్చన్, దేవతలకు రూపశిల్పి మరియు స్థపత్య వేద స్థాపకుడు అయిన దేవుడు ఎవరు? 7వ క్వశ్చన్, దేవతలకు రూపశిల్పి మరియు స్థపత్య వేద స్థాపకుడైన దేవుడు ఎవరు? ఆప్షన్ ఏ అగ్ని, ఆప్షన్ బి వరుణ, ఆప్షన్ సి బ్రహ్మ, ఆప్షన్ డి విశ్వకర్మ. సో 7వ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, విశ్వకర్మ. దేవతలకు రూపశిల్పి మరియు స్థపత్య వేద స్థాపకుడు అయిన దేవుడు ఎవరంటే విశ్వకర్మగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8వ క్వశ్చన్, ఆధునిక భారతదేశంలో మగధ ఏ ప్రదేశంలో ఉంది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి రాజస్థాన్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి ఢిల్లీ. ఆధునిక భారతదేశంలో మగధ ఏ ప్రదేశంలో ఉంది అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బీహార్ అండి. ఆధునిక భారతదేశంలో మగధ ఏ ప్రదేశంలో ఉందంటే బీహార్లో ఉండడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9వ క్వశ్చన్, హిందూ వివాహంలో సాంప్రదాయ రూపాలు ఎన్ని ఉన్నాయి? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 12. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 8. హిందూ వివాహంలో సాంప్రదాయ రూపాలు అనేవి 8 రూపాలు అయితే ఉండడం జరిగింది. 8 రూపాలు ఉన్నాయి హిందూ వివాహ సాంప్రదాయాల్లో, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 10వ క్వశ్చన్, ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ అనగా చైర్మన్ ఆఫ్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ మీన్స్? ఆప్షన్ ఏ మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్ మంత్రి, ఆప్షన్ బి ఎండోమెంట్ కమిషనర్, ఆప్షన్ సి డిప్యూటీ కమిషనర్, ఆప్షన్ డి జ్యుడిషియల్ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, జిల్లా న్యాయమూర్తి హోదాకు తక్కువ కానీ న్యాయాధికారి. ఎండోమెంట్ ట్రిబ్యునల్ చైర్మన్ అనగా ఆన్సర్ వచ్చేసి జ్యుడిషియల్ ఆఫీసర్ నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జడ్జ్, జిల్లా న్యాయమూర్తి హోదాకు తక్కువ కానీ న్యాయాధికారి అని ట్రిబ్యునల్ చైర్మన్ని చెప్పడం జరుగుతుంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్, ద హిందూ మ్యారేజ్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ విచ్ ఇయర్? హిందూ వివాహ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఆప్షన్ ఏ 1947, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1954, ఆప్షన్ డి 1955. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 1955 అండి. హిందూ వివాహ చట్టం అనేది 1955లో ఆమోదించడం జరిగింది, చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. యాక్ట్స్ కూడా అడగడం జరుగుతుంది. హిందూ మ్యారేజ్ యాక్ట్ ఎప్పుడు అనేది 1955లో పాస్ అవ్వడం జరిగింది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 12వ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫిమైన్ ఫార్మ్ ఆఫ్ విష్ణు హెల్పింగ్ దేవతాస్ టు రిటైన్ దేర్ ఇమ్మోర్టాలిటీ? దేవతలు తమ అమరత్వాన్ని నిలుపుకోవడానికి సహాయపడే విష్ణువు యొక్క స్త్రీ రూపం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఏ లక్ష్మి, ఆప్షన్ బి పద్మ, ఆప్షన్ సి మోహిని, ఆప్షన్ డి అతిథి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మోహిని అండి. దేవతలు తమ అమరత్వాన్ని నిలుపుకోవడానికి సహాయపడే విష్ణు యొక్క స్త్రీ రూపం ఏమిటంటే మోహిని అని చెప్పడం జరుగుతుంది, చూసుకోండి. 12వ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మోహిని. నెక్స్ట్ క్వశ్చన్, 13వ క్వశ్చన్, సంఖ్యా తత్వశాస్త్ర వ్యాఖ్యాత అయిన కపిలుడు విష్ణువు యొక్క అవతారంగా ఏ పురాణంలో పేర్కొనబడ్డాడు? ఇన్ విచ్ పురాణ ఈజ్ కపిల ద ఎక్స్పౌండర్ ఆఫ్ సంఖ్యా ఫిలాసఫీ మెన్షన్డ్ యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు? ఆప్షన్ ఏ విష్ణు పురాణం, ఆప్షన్ బి నాద పురాణం, ఆప్షన్ సి కూర్మ పురాణం, ఆప్షన్ డి భాగవత పురాణం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి భాగవత పురాణం. సంఖ్యా తత్వశాస్త్ర వ్యాఖ్యాత అయిన కపిలుడు విష్ణువు యొక్క అవతారంగా ఏ పురాణంలో పేర్కొనబడ్డాడంటే భాగవత పురాణంలో పేర్కొనడం జరిగింది, చూసుకోండి ఒకసారి. చాలా చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ క్వశ్చన్ 14వ క్వశ్చన్. చందగోపనిషత్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ వేద? చందగోపనిషత్ ఏ వేదంలో భాగం? ఆప్షన్ ఏ ఋగ్వేదం, ఆప్షన్ బి సామవేదం, ఆప్షన్ సి యజుర్వేదం, ఆప్షన్ డి అథర్వణ వేదం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సామవేదం. చందగోపనిషత్ అనేది సామవేదంలో భాగం. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. చందగోపనిషత్ అనేది సామవేదంలో భాగం. నెక్స్ట్ క్వశ్చన్ 15వ క్వశ్చన్. ఇక్ష్వాకు రాజవంశం సూర్యవంశం వీరిచే స్థాపించబడింది. ఆప్షన్ ఏ కురు, ఆప్షన్ బి పురూరవులు, ఆప్షన్ సి ఇక్ష్వాకు, ఆప్షన్ డి రఘు. సో ఇక్ష్వాకు వంశం రాజవంశం సూర్యవంశం అని కూడా పిలవడం జరుగుతుంది. ఎవరు స్థాపించారంటే ఇక్ష్వాకులు స్థాపించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16వ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు సంస్థ లేదా దేవాదాయ శాఖకు చెందిన ఏదైనా భూమిని ఎవరైనా ఆక్రమించారని విశ్వసించడానికి కారణం ఉన్నప్పుడు స్వయంచాలకంగా లేదా ధర్మకర్త చేసిన ఫిర్యాదుపై అధికారిక పరిధిని కలిగి ఉన్నారు? Who is having the jurisdiction by either suo motu or upon a complaint made by the trustee has reason to believe that any person has encroached upon any land etc. belonging to the institution of endowment. క్వశ్చన్ ఏదో తేడా ఉంది. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. అసిస్టెంట్ కమిషనర్ అనేవాడు సహాయ కమిషనర్. క్రింది వారిలో ఎవరు అసిస్టెంట్ కమిషనర్, సహాయ కమిషనర్ లేదా దేవాదాయ శాఖకు చెందిన ఏదైనా భూమిని ఎవరైనా ఆక్రమించారని విశ్వసించడానికి కారణం ఉన్నప్పుడు స్వయంచాలకంగా లేదా ధర్మకర్త చేసిన ఫిర్యాదుపై అధికారిక పరిధి ఎవరు కలిగి ఉంటారంటే అసిస్టెంట్ కమిషనర్ అనేవాళ్ళు అధికారిక పరిధిని కలిగి ఉండడం జరుగుతుంది. చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 17వ క్వశ్చన్. హౌ మెనీ లెటర్స్ డస్ ద గాయత్రి మంత్ర కంటైన్? గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 24, ఆప్షన్ సి 32, ఆప్షన్ డి 40. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 24. గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 24 అక్షరాలు అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. గాయత్రి మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 24 అక్షరాలు ఉంటాయి గాయత్రి మంత్రంలో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18వ క్వశ్చన్. మహాభారత తాత్పర్య నియమ రచించింది ఎవరు? మహాభారత తాత్పర్య నియమాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ ఏ శంకరాచార్య, ఆప్షన్ బి నింబార్కాచార్య, ఆప్షన్ సి రామానుజాచార్య, ఆప్షన్ డి మాధవాచార్య. మహాభారత తాత్పర్య నియమాన్ని రచించింది ఎవరంటే ఆప్షన్ డి మాధవాచార్య అండి. మాధవాచార్యుడు మహాభారత తాత్పర్య నియమాన్ని రచించడం జరిగింది. చూసుకోండి, మహాభారత తాత్పర్య నియమాన్ని ఎవరు రచించారంటే మాధవాచార్యుడు రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 19వ క్వశ్చన్. విశ్వామిత్ర వాజ్ ఆల్సో కాల్డ్. విశ్వామిత్రుని ఇలా కూడా పిలిచేవారు. ఆప్షన్ ఏ రాఘవ, ఆప్షన్ బి మానవ, ఆప్షన్ సి గాధేయుడు, ఆప్షన్ డి సూర్య. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గాధేయుడు. విశ్వామిత్రుడిని గాధేయుడు అని కూడా పిలిచేవారు. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. సప్తపది కర్మను ఏ వేడుకలో నిర్వహిస్తారు? ది సప్తపది రిచువల్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ విచ్ సెరమనీ? ఆప్షన్ ఏ ఉపనయన, ఆప్షన్ బి వివాహం, ఆప్షన్ సి అన్నప్రాసన, ఆప్షన్ డి పుంసవాన. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మ్యారేజ్. వివాహంలో సప్తపది కర్మను నిర్వహించడం జరుగుతుంది. చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవండి ఎండోమెంట్కి సంబంధించిన సెకండ్ పేపర్కి సంబంధించిన హిందూ ఫిజియాలజీ మరియు టెంపుల్ సిస్టమ్ నుండి ఒక 20 క్వశ్చన్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ పార్ట్లో. సో ఎవరైతే ఎండోమెంట్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెకండ్ పార్ట్ అని కామెంట్ చేయండి. సో సెకండ్ పార్ట్ అని కామెంట్ చేస్తే ఎంతమంది సెకండ్ పార్ట్ అని కామెంట్ చేస్తారో, సో ఆ కామెంట్లు ఎన్ని వస్తాయో అన్ని పార్ట్స్ ఈ ఈఓకి సంబంధించిన ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించిన ఈ సెకండ్ పేపర్కి సంబంధించి హిందూ ఫిజియాలజీ
సంబంధించిన క్వశ్చన్స్ అయితే అన్ని పార్ట్స్ చేయడం జరుగుతుంది. సో కామెంట్ అయితే చేయండి సెకండ్ పార్ట్ అని, పార్ట్ 2 అని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ క్లాస్లో. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.